కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. హెచ్ఐఎల్టీపీ పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందన్నారు. దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నిందని ఆరోపించారు. పార్టీ అగ్రనేతగా మీ మౌనం ఆమోదానికి సంకేతమేనా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఆస్తిని దోచేస్తామంటే చూస్తూ ఊరుకోమని తన లేఖకు సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణంగా ఆరోపించారు కేటీఆర్. ఈ అవినీతి విధానం కారణంగా తెలంగాణ ప్రజలకు 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. హిల్ట్ పాలసీ పేరుతో ఈ భూములను తక్కువ ధరకే పరిశ్రమలకు అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. వేల కోట్ల విలువైన ఆస్తుల మార్పిడికి 45 రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ ఆమోదాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇంత తొందరపాటుతో కూడిన ప్రక్రియలో పారదర్శకత లేదని, కేవలం డబ్బులు దండుకోవాలని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఓఆర్ఆర్ వెలుపలకి కాలుష్య పరిశ్రమలను తరలించాలనే లక్ష్యం చెప్పి తెలంగాణ సంపదను పక్కా ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకునేందుకు ప్లాన్ చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ విధానం కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు, సీఎం సన్నిహిత రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకు, కుటుంబంలోని వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ పాలసీ రూపొందించారని ఆరోపించారు. ఈ పాలసీ ముమ్మాటికి తెలంగాణ ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేయడమే అన్నారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాల గురించి ఇప్పటివరకు తెలియదా అని రాహుల్ని ప్రశ్నించారు కేటీఆర్. కనీసం ఇప్పుడైనా తెలంగాణలో జరుగుతున్న 5 లక్షల కోట్ల అవినీతి స్కామ్ను గుర్తించి అడ్డుకోవాలన్నారు. లేకుంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద భారీ భూకుంభకోణంలో కాంగ్రెస్ భాగస్వామిగా మిగిలిపోతుందని హెచ్చరించారు. రాహుల్ మౌనంగా ఉంటే ఈ అవినీతితో కాంగ్రెస్ అధిష్టానానికి భాగస్వామ్యం ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తన అవినీతి కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఒప్పుకునేది లేదని, ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని లేఖలు తెలిపారు.